వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. నల్లగొండలో ఎంపీ రఘువీరెడ్డి నూతన క్యాంపు కార్యాలయం ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న మద్యంపై ఎక్సైజ్ శాఖ అధికారులు గట్టి నిఘా. భారీగా పట్టుబడ్డ మద్యం బాటిళ్లు. ప్రజల దీవెనలతో సీఎం సభ విజయవంతం. ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలను మానుకోవాలి అన్న డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత. హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య. ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మోగజాల పావని రమేష్ గౌడ్. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన మారని దళితుల అగర్వాల్ వివక్షత పోదు, ఉన్న చట్టాలు అమలు కావు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ డిమాండ్. చౌటుప్పల్ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం. నల్గొండ జిల్లా మాజీ గవర్నర్ తీగల మోహన్ రావు వెల్లడి. జూలై 2న చలో ఉప్పల్ బగాయత్ కు భారీగా తరలిరండి. ఉద్యమకారుల సభ విజయవంతం చేయండి. గూండాల మండలంలోని గ్రామాలలో నూతన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఎన్నిక. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థల హక్కు సాధన కోసం జూలై 19న ఉప్పల్ బగాయత్ లో భారీ నిరసన సభ. పెద్ద ఎత్తున పాల్గొంటున్న ఉద్యమకారులు. దేవరకొండ చేనేత సహకార సంఘం ఎన్నిక నగర షెడ్యూల్ విడుదల. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం. గనగల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గడ్డం అనూప్ రెడ్డి ఫైర్. సామాజిక సేవే లయన్స్ క్లబ్ లక్ష్యం. ఘనంగా లయన్స్ కంటి ఆసుపత్రి నూతన భవన పూజ. రాచర్ల లక్ష్మీకాంతారావు మెమోరియల్ లయన్స్ విజన్ ఐ కేర్ ను ప్రారంభించిన లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ మదన్ మోహన్ రేపాల. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజారులో నూతనంగా ఏర్పాటు చేసిన నల్గొండ పార్లమెంటు సభ్యుడు కుందూరు రఘువీరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు. వేద మంత్రోచ్చారాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎంపీ రఘువీరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పలువురు ప్రజలు, పార్టీ నాయకులు ఎంపీని కలిసి వినతి పత్రాలను అందజేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో నూతనంగా ఏర్పాటు చేసిన నల్గొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు. వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎంపీ రఘువీరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పలువురు ప్రజలు, పార్టీ నాయకులు ఎంపీని కలిసి వినతి పత్రాలు అందజేశారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ తన ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆర్థిక సహాయం కోరగా మంత్రి సరదాగా స్పందిస్తూ మునుగోడులో దానకర్ణుడు రాజగోపాల్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన ఉండగా నేనెందుకు అని చమత్కారంతో అక్కడ నవ్వులు పూశాయి. అనంతరం జిల్లా అభివృద్ధిపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కుందూరు రఘువీరెడ్డి మాట్లాడుతూ నల్గొండ అభివృద్ధిలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పోటాపోటీగా పనిచేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనతో జిల్లాలో అభివృద్ధి పనులకు మరింత వేగం వచ్చిందన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అభివృద్ధి ఫలాలతోనే ప్రజల ముందుకు వెళ్లి ఆశీర్వాదం కోరుతామని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ ఎంపీ రఘువీరెడ్డి మాట్లాడుతూ క్యాంపు కార్యాలయం ఘనంగా ప్రారంభించుకోవడం జరిగిందని, ఇప్పటి నుంచి వారంలో 2 సార్లు నల్గొండ హెడ్ క్వార్టర్స్ క్యాంపు కార్యాలయంలోనే ఉంటారని, ప్రజలు నేరుగా తమ వద్దకు వచ్చి ఫిర్యాదులు ఇవ్వవచ్చని తెలిపారు. మంత్రి సభా వేదికగా మాట్లాడిన మాటల వివరణ ఇచ్చారు. మంత్రులతో పాటుగా పోటీ పడుతూ తమ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి చేసుకుంటామని, దానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీరెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అటాక్ చేస్తే మనం సేమ్ ఒప్పుకున్నాడు. అవును
మా ఎంపీ గారు మా పార్లమెంట్ సభ్యులు రఘువీరెడ్డి గారి గృహప్రవేశ కార్యక్రమంలో నేను నాతో పాటు మా ఎమ్మెల్యేలు జయవీరెడ్డి గారు, బిఎల్ఆర్ గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, బాలు నాయక్ గారు, సీనియర్ శాసనసభ్యులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మా మార్కెట్ కమిటీ చైర్మన్లు, మా మేయర్ గారు అందరూ కలిసి పాల్గొని గృహప్రవేశంతో పాటు అదేవిధంగా దాదాపు 2 గంటలు కలెక్టర్ మరియు ఇతర అధికారులతో R&B, ఎలక్ట్రిసిటీ కలెక్టర్ని పిలిచి రివ్యూ చేయడం జరిగింది. మంగళ వీరాజన దీపం దర్శయామి అందరూ అటాక్ చేస్తే మనం సేమ్ ఒప్పుకున్నాడు. అవును ఓటు రాజగోపాల్ రెడ్డి గారు దానకారులు ఉన్నాడు అక్కడ. నాది తెలిస్తే ఇది 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలో అన్నీ చూసుకుంటాడు. మీరు రాజగోపాల్ దగ్గరికి పోయి ఏం కావాలి నీకు? గవర్నమెంట్ స్కూల్ చేస్తుందా? ఇది గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ కావాలంట, కానీ ఈ సంవత్సరం అయిపోయినాయమ్మా. వెళ్ళి ఈసారి అయిపోయింది, చదివి నెక్స్ట్ ఇయర్ ఇప్పిస్తా. ఆ పైసలు ఇచ్చే ఖర్చు ఏమైనా ఉంటే మీ ఇస్తాను. ఎందుకు పని చేయవు? ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు ఆయన ఇప్పుడు చెప్పినటువంటి సూక్తము అప్రతిరక్ష సూక్తం అంటారు. అంటే దాంట్లో మీకు ఇంద్ర అని శబ్దం వస్తూ ఉంటుంది బాగా. దేవతలందరిలో హెడ్ ఎవరు అంటే ఇంద్రుడు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినటువంటి ఏ ఇబ్బంది కలిగినా ఇంద్రుడు ముందుండి నడిపిస్తూ ఉంటారు. మనకు వ్యవహార పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఏ పరంగా కానీ ఎదుర్కొనే సామర్థ్యం రావాలి. జనానికి నిత్యము అందుబాటులో ఉండి రక్షణ చేసేటువంటి బాధ్యతలో ఎలాంటి లోటుబాట్లు లేకుండా ప్రజలకు నల్గొండలో ఉంటే బాగుండు అన్నట్టు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఫస్ట్ టైం ఆఫీస్ ఓపెన్ చేశారు. ప్రజలు కూడా కోరుకోబట్టే అందుకే 6 నెలల నుంచే మొదలైపోయింది. కానీ మంత్రి గారి వారి టైం దొరక్క కూడా కొంచెం ఆలస్యమైంది. పార్లమెంట్ సమావేశాలు ఉంటుంది దీని అంతటితో. అందుకే ఈరోజు మంచి రోజు ఉండటంతో మంత్రి గారి చేతుల మీదుగా ఇది పార్లమెంట్ ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది. ఇన్ని రోజులు ఏ కార్యక్రమంలో కూడా మీరు ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు, అది కూడా ఒక ఆరోపణలు వస్తున్నాయి సార్. ఏ కార్యక్రమంలో ఎందుకు కాలేదు? మంత్రులు ఏమన్నా మిమ్మల్ని రాకుండా అడ్డుకట్టే లేదు. కానీ మంత్రులు అంత పెద్ద ఇదిగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి అంటే నాకు మిగిలిన చోట చెప్పండి మిగిలిన చోట నాకు కొంచెం బాధ్యత ఎక్కువ ఉంటుంది. అంటే ఎట్లయితే నల్గొండలో ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఎటువంటి ఏ పనున్నా కానీ ప్రజలది ఎప్పటికప్పుడు వాళ్ళు తీరుస్తూనే వస్తున్నారు. కానీ అట్లా కాకుండా నా పరిధిలోకి వచ్చిన నాకు తెలియొచ్చిన ఏ అంశాలు కానీ నా ద్వారా కావాల్సినవి
ఎప్పటికప్పుడు నేను ఫాలో అప్ చేస్తూనే ఉన్నాను. కానీ ఇది హెడ్ క్వార్టర్స్ కాబట్టి హెడ్ క్వార్టర్స్ నుంచి ఇప్పటి నుంచి ఇక్కడ ఆఫీస్ పెట్టి ఒక పిఏ గారు ఉంటారు. ఇక్కడ నుంచి ఏం వెళ్తులు ఉన్నా కానీ, ఎందుకంటే అందరికి కూడా ఇది ముఖ్య కేంద్రం అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఏమున్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇప్పటి నుంచి జిల్లా మంత్రులు. రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న మద్యంపై ఎక్సైజ్ శాఖ అధికారులు గట్టి నిఘా పెట్టారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన తనిఖీలలో భారీగా మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. ఈ విజయవంతమైన తనిఖీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోనార్కు ఎక్స్ప్రెస్, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లలో సోమవారం అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. కాచిగూడ ఎక్సైజ్ సిఐ శ్రీధర్, ఎస్ఐ ధనరాజు తమ సిబ్బందితో కలిసి ఈ ఆపరేషన్ను నిర్వహించారు. రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న మద్యంపై ఎక్సైజ్ శాఖ అధికారులు గట్టి నిఘా పెట్టారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. ఈ విజయవంతమైన తనిఖీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోనార్క్ ఎక్స్ప్రెస్, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లలో సోమవారం అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. కాచిగూడ ఎక్సైజ్ సిఐ శ్రీధర్, ఎస్ఐ ధనరాజ్ తమ సిబ్బందితో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీల్లో మొత్తం 13 NDPL డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం బాటిళ్లు కర్ణాటక రాష్ట్రానికి చెందినవిగా అధికారులు గుర్తించారు. కేసు నమోదు. ఈ మద్యం బాటిళ్లను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తి తనిఖీల సమయంలో దొరకలేదు. దీంతో ఎక్సైజ్ అధికారులు గుర్తు తెలియని వ్యక్తి అన్నోన్ పర్సన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైళ్ల ద్వారా జరిగే ఇలాంటి అక్రమ రవాణాను అడ్డుకోవడానికి తనిఖీలను మరింత తీవ్రం చేస్తామని అధికారులు హెచ్చరించారు. నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభ ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధించిందని, సభను విజయవంతం చేసిన జిల్లా ప్రజలకు నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభ ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధించిందని, సభను విజయవంతం చేసిన జిల్లా ప్రజలకు నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు అన్ని వర్గాల ప్రజలు భారీగా హాజరు కావడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాదరణ మరోసారి రుజువైందని అన్నారు. సభ విజయాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. నల్గొండ జిల్లా మహిళలు పెద్ద ఎత్తున సభకు హాజరయ్యారని, మహిళల ఆకాంక్షలను అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లప్పుడూ అండగా నిలుస్తారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ దేశంలోనే ఆదర్శవంతమైన పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని, అందుకే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆశీర్వదిస్తారని పూర్తి విశ్వాసం తనకు ఉందన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో నల్గొండ జిల్లాకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే జిల్లా అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్, నెల్లికల్, కిష్టారాంపల్లి రిజర్వాయర్, బ్రాహ్మణవెల్లంల, చెర్లగూడెం రిజర్వాయర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నల్గొండ రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు అదే పార్టీ నాయకులు రైతులపై ముసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి నల్గొండ రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని, ఇందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ ప్రజల ముందుకు వెళ్లి తమకు ఎందుకు ఓటు వేయాలో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాయని పున్నా కైలాష్ నేత విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో ఓబీసీ సెల్ చైర్మన్ జిల్లపల్లి పరమేష్, ఎండి ముంతాజ్ అలీ, మేకల రాజేందర్ రెడ్డి, దామనూరి అశోక్, చెర్లపల్లి గౌతమ్, పగిళ్ల రాజు, వేముల గోపీనాథ్, వెంకటరత్నం, గుర్రం కోటేష్, ఎండి అజీద్, సయ్యద్, నాగుల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఏదో గొప్పలు చెప్పుకుంటా ఉన్నారో, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, నియామకాలు చక్కగా లేవు, అవుట్ సోర్సింగ్లో మొత్తం వారి కాలంలో దోపిడీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే
నల్గొండ జిల్లా ప్రజల్ని వంచినటువంటి బీఆర్ఎస్ ఈనాడు మరి మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీజేపీకి నల్గొండ జిల్లాలో ఒక్క సీటు రాదు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీకు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు ఉందా అని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ప్రజల కన్నీళ్లు దూర్చడానికి ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులని 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి రేపు రైతులను రాజు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఇది రైతు ప్రభుత్వంగా రైతులకు వెన్నుదన్నుగా నిలబడేటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల పక్షపాతిగా నిలబడ్డాడు. మహిళలని కోటీశ్వరులు చేయాలని చెప్పేసి పావులాలేని వడ్డీ రుణాలే కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ క్యాంటీన్లే కావచ్చు, నూతనంగా ఆర్టీసీలో వారికి ఇచ్చేటువంటి కొత్త బస్సుల పథకాలే కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశ చరిత్రలోనే మహిళలకు అధిక భాగం సింహభాగం చట్టపరంగా కేటాయించి మహిళా పక్షపాతిగా నిలబడినటువంటి రేవంత్ రెడ్డి అన్నకు రేపు తప్పకుండా రాబోయే రోజుల్లో ఆదరణ లభిస్తుంది. 2029 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని పూర్తి విశ్వాసం నమ్మకం కలిగింది. ఈ జిల్లాలో 6కు 6 పెరిగితే 9, వీటన్నిటిని కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని 2029 నాటికి పూర్తి చేసి ఈ ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకొని ఇటువంటి అనేక సభల ద్వారా సందేశం వినిపించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది తప్ప మీరు సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తూ ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మరు. బొత్సున్నామే ఏ జడేసినా నడుస్తుంది. బట్టగుండా ఒక నూనె పెడితే ఏంది, లేకపోతే ఆ నెత్తికి కత్తి ఉంటేంది లేకుంటేది. నువ్వు నెత్తోడ కాదు కత్తోడ కాదు, ఈ జిల్లాలో ఒక్కటే కదా, ఏకలింగం అంటారు కదా ఈ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ. ప్రజలు మరి మిమ్మల్ని కర్రు పెట్టి కాల్చిర్రు కదా, మళ్ళీ తిరిగి మా మీద ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మరు. మీ చరిత్ర చెప్పాలంటే దళితులను అడిగితే చెప్తారు, దళితులను సీఎం చేస్తా, 3 ఎకరాలు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, లొట్ట పీస్ ఇస్తా అని చెప్పి ప్రజల్ని మోసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి ఎక్కడ జరిగింది అది చూడండి. ఇప్పుడు ప్రభుత్వ సంబంధించినటువంటి కొన్ని అంశాలు జరుగుతున్నటువంటి లోపల వారికి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల లేదా మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగి ఉండవచ్చు తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కానీ కాంగ్రెస్ శ్రేణులు కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారనో లేకపోతే ప్రభుత్వాన్ని చేస్తారంటే ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా చేసి ఉండవచ్చు తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులని కాంగ్రెస్ పార్టీ నాయకులని ఎక్కడ కూడా అరెస్టు చేయలేదు. అదంతా కూడా అవాస్తవం. ఉన్నటువంటి నా తెలంగాణ ఆడపడుచుల యొక్క దీవెన సంపూర్ణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులతో తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఆషామాషిగా వచ్చేటువంటి సభ కాదు, డబ్బులు పెడితేనో లేకపోతేనే పథకాలు ఇస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెడుతూనో వచ్చినటువంటి సభ కాదు, ఆదరణ కాదు. సంపూర్ణంగా నల్గొండ జిల్లా ప్రజల యొక్క దీవెన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని నిన్న జరిగినటువంటి సభతోటి ఆ సభకు హాజరైన వేలాది మంది ప్రజల యొక్క దీవెనలు నినాదాలు స్పష్టంగా కనపడ్డాయి. और एक बार కాంగ్రెస్ సర్కార్ और एक बार సీఎం రేవంత్ అన్న అని చెప్పేసి నా అక్కలు చెల్లెళ్ళు ఆడపడుచులు నినాదాలతో డ్యాన్సులతో చాలా సంతోషంగా గౌరవంగా ముఖ్యమంత్రి గారిని వారందరూ కూడా స్వాగతించారంటే మాకెంతో సంతోషమవుతుంది. ఈ సందర్భంగా ఈ సభను విజయవంతం చేసినటువంటి నల్గొండ జిల్లా ప్రజలకు, రైతులకు, కార్మికులకు, అదేవిధంగా అనగారిన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రకుల పేదల సమాజం నుంచి ఇవాళ ఏ కోరికతోనైతే
అధికారం అప్పజెప్పిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలోనే ఆదర్శమైనటువంటి ఒక పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే నెంబర్ 1గా నిలబడి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం రంగాపూరు గ్రామ సమీపంలోనే హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లేలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఫెన్స్ అకాడమీ యాజమాన్య రాజ్కుమార్ వారి విద్యార్థులు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు బీర్లేలయ్యను ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం రంగాపూర్ గ్రామ సమీపంలోని హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లేలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఫెన్స్ అకాడమీ యజమాని రాజకుమార్, వారి విద్యార్థులు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు బీర్లేలయ్యకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫ్రెషర్స్ పార్టీ అనేది కొత్త కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే వేదిక అని అన్నారు. విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ, కఠోర శ్రమ, సమయపాలన ఎంతో కీలకమని పేర్కొన్నారు. డిఫెన్స్ రంగంలో కెరీర్ను ఎంచుకోవడం గొప్ప నిర్ణయమని, దేశ సేవే పరమోన్నత లక్ష్యంగా భావించి ప్రతి విద్యార్థి ముందుకు సాగాలని సూచించారు. దేశ సరిహద్దులను కాపాడే సైనికుల త్యాగాలు, సేవాభావం ప్రతి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. విద్యార్థులు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యాన్ని కూడా పెంపొందించుకోవాలని, ప్రతి సవాలును ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు. కష్టపడే వారికి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన వీక్షించి అభినందించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసలు తెలియజేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కళాశాల చైర్మన్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, డిఫెన్స్ ట్రైనర్లు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. Welcome to Hyderabad Defense Academy. మంచి సౌమ్యుడు. Sir, 1 second please. ఇక వేరు అంటే Sir. and junior college में కావచ్చు, కానీ రేపు మీ భుజాలపై దేశం నమ్మకం ఉంటుంది. మీ విజయంపై మీ తల్లిదండ్రుల అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్. శత్రుబుద్ధి వినాశాయ ధన సంపదః.
జరుగుతుంది. ఒక నిర్ణయంతో మొదలవుతుంది. ప్రతి అధికారి ఒక విద్యార్థిగానే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అలాంటి వేలాది కలలకు ఒక గమ్యాన్ని చూపించే పేరు హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్. 2017లో సంకల్పంతో ఐలయ్య గారు శాసనసభ్యుడిగా గెలిచినప్పటి నుండి ఇక దేశ రక్షణలో ఈ హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ ఇప్పుడే మీ పెద్దలు చెప్పినట్టుగా సౌత్ ఇండియాలో నెంబర్ 1 పేరు తెచ్చిందంటే మరి మన ప్రాంతానికి ఇంత పెద్ద కర్మాగారం ఉండడం చాలా గొప్ప విషయం. కర్మాగారంలో ఏం తయారు చేస్తాం? ఎన్నో పనిముట్లను తయారు చేస్తాం. మరి అలాంటిది దేశ రక్షణ కోసం ఈ హైదరాబాద్ అకాడమీ యువకులను తయారు చేసి మరి దేశంలో అగ్రగామిగా నిలవడానికి సుశాలమైనటువంటి ప్రదేశం 100 ఎకరాల్లో స్థాపించి, నాకు డబ్బు ముఖ్యం కాదు, ప్రజల జీవితాలు ముఖ్యం, ప్రజల రక్షణ ముఖ్యం, ఏ తల్లిదండ్రులు అయితే కోరుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చాలనే లక్ష్యంతో డాక్టర్ రాజ్ కుమార్ గారు మంచి విద్యార్థులను నైపుణ్యాలను తయారు చేస్తున్నటువంటి ఈ డిఫెన్స్ అకాడమీకి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు ప్రోత్సాహం ఉంటుందని చెప్పి ఈ వేదిక మీద చెప్తా ఉన్నా. డాక్టర్ కావాలంటారు, ఎవరైనా సైనికులు కావాలంటారా అంటారా? కానీ ఇవాళ మనం ఇంత స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నామంటే మరి ఆ సైనికులు ఉండడం వల్లే కదా ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారు. వెళ్ళాక మా రాజమల్లి అన్నాడు, రాజమల్లి రెడ్డి మా ప్రాంతంలో ఏం లేదన్నాడు. అరే నీ ప్రాంతంలో సౌత్ ఇండియాలో పేరు తెచ్చే మన డిఫెన్స్ అకాడమీ నీ తనుంది, మరి ఇంతకన్నా గొప్ప విషయం ఏంది? అందుకే మట్టిలో మాణిక్యాలు తయారు చేయాలి. ఇవాళ రేపట్ల ఎట్లున్నది, విద్యార్థుల మీద రుద్ది నెంబర్ 1 రావాలి, 100కు 99 రావాలి అని రుద్దుతూ ఉంటారు. కానీ వాళ్ళ మెదడుకు మీద పెడతారు. ఎకరాల్లో వాళ్ళ మానసికంగా ఉల్లాసం, శారీరక దాడిత్యం అన్ని ఫిట్నెస్ యువకులను తయారు చేసినటువంటి ఈ అకాడమీ కాబట్టి దీనికి కావలసినటువంటి ఇంకా కూడా అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ, యువత రేపటి భవిష్యత్తుకు మీరే. మొన్న అంటే రాజకీయాలు కాదు ఇక్కడ, కానీ మొన్న ఏదైతే రాజస్థాన్లో చెప్పారు, ఇది కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, టీఆర్ఎస్ కాదు, పార్టీలు కాదు, యువత. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చైర్పర్సన్ మోదాల పావని రమేష్ గౌడ్ చౌటుపల్ మున్సిపాలిటీలోని శ్రీ కళాశ్రీ ఫంక్షన్ హాల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మోదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ క్యాంటీన్, ఇందిరమ్మ హౌసింగ్, ఇందిరమ్మ శక్తి బృందాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ చౌటుపల్ మున్సిపాలిటీలోని శ్రీ కళాశ్రీ ఫంక్షన్ హాల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ క్యాంటీన్, ఇందిరమ్మ హౌసింగ్, ఇందిరమ్మ శక్తి బృందాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, కమిషనర్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ కుశలం రాకేష్ రెడ్డి, పల్లె లావణ్య, సురేందర్ రెడ్డి, బద్రి గాలయ్య, దీప రమ్య, రాజు, విప్లవ్ కుమార్, ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, చింతల ఉమామహేశ్వరి, సాయిలు, పిల్లమర్రి మధుసూదన్, ఎండి అన్నుభాయ్, బత్తుల జయమ్మ, దాసుగౌడ్ మరియు కోఆప్షన్ మెంబర్స్ ఎండి భాషా షరీఫ్, గంగారాములు, సందగల్ల విజయ, సతీష్, ఎస్కే జానీన్, నవీబీ, జానీ బాబు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా దళితుల బ్రతుకులో మార్పులు రాలేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ ఆవేదన వెల్లిబుచ్చారు. దున్నుకొని బ్రతకడానికి సెంటు భూమి లేని దళితులు నేటికి వందలాది మంది ఉన్నారని, ఉండడానికి ఇంటి స్థలం లేక ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు కాపురాలు చేస్తున్నారని తెలిపారు. సోమవారం బీబీనగర్ మండల పరిధిలోని మగ్దుంపల్లి గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దళిత ఎస్సీ వార్డును సర్వే చేసి వారి సమస్యలను తెలుసుకున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా దళితుల బతుకుల్లో మార్పులు రాలేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ ఆవేదన వెలిబుచ్చారు. దున్నుకొని బతకడానికి సెంటు భూమి లేని దళితులు నేటికి వందలాది మంది ఉన్నారని, ఉండడానికి ఇంటి స్థలం లేక ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు కాపురాలు చేస్తున్నారని తెలిపారు. సోమవారం బీబీనగర్ మండల పరిధిలోని ముగ్దుంపల్లి గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దళిత ఎస్సీ వార్డును సర్వే చేసి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం నరసింహ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉన్న, పౌర హక్కుల చట్టం ఉన్న, జస్టిస్ పున్నయ్య సిఫారసులు ఉన్న గ్రామాలలో నేటికి వివక్షత కొనసాగడం చాలా దారుణమని అన్నారు. ముగ్దుంపల్లి గ్రామంలో పోస్టాఫీస్ దగ్గర డబ్బులు తీసుకుందామంటే వివక్ష, ఉపాధి హామీ ప్రదేశం దగ్గర మంచినీళ్ళు తాగుదామంటే వివక్ష, స్కూల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం వండుదామంటే వివక్ష. ఎంతకాలం వివక్షత కొనసాగుతుందని అధికారులను ప్రశ్నించారు. గ్రామంలో కుల వివక్షత రూపాలను రూపుమాపడానికి జిల్లా మండల యంత్రాంగం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దళితులు నివసించే వాడలో నీళ్ల ట్యాంకు ఉండదు. అంగన్వాడీ బడికి పిల్లలను పంపుదామంటే 2 కిలోమీటర్ల దూరం పంపాలి. కమ్యూనిటీ హాల్ ఉన్న కూర్చునే పరిస్థితి లేదు. ఇంకా అన్ని బజార్లలో వీధి లైట్ల సమస్య దళితులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణం నూతన కమిటీ హాల్లో నిర్మాణం చేపట్టాలని, అంగన్వాడీ సెంటర్ను ఏర్పాటు చేయాలని, మినీ నీళ్ల ట్యాంక్ నిర్మాణం చేయాలని, మంచినీళ్ల ఫిల్టర్ను ఏర్పాటు చేయాలని, రేషన్ షాపును కూడా ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేయాలని, అర్హత కలిగిన వితంతువులకు, వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో జిల్లా వ్యాప్తంగా అన్ని దళిత వాడలను సర్వే చేసి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు కొనసాగిస్తామని నరసింహ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్, సిఐటియు మండల కన్వీనర్ బండారి శ్రావణ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు బండారి శ్రీరాములు, గ్రామ ప్రజలు పెరుమండ్ల బాలరాజు, స్వామి, కిషన్, దానయ్య, బాలకిషన్, అబ్దుల్లాపురం తరుణ్, డప్పు భరత్, శంకర్, పెరుమండ్ల పోచమ్మ, సుజాత, చిన్నపోచమ్మ, బండారి జ్యోతి, పద్మ, డప్పు సక్కుబాయి, అబ్దుల్లాపురం కల్లమ్మ, రావుల నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మోదుంపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీని సర్వే చేయడం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా గ్రామాల్లో వివక్షత అనేది కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో స్కూల్లో పిల్లలకు భోజనం వండి పెట్టడానికి మీరు ఎస్సీ మాదిగా మాల అనే పేరుతోటి భోజనం వండిచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో కూడా కొంతమంది ఇంకా అవగాహన లేక క్యాన్లల్లో నీళ్లు ఎస్సీలు ముట్టుకుంటే మేము తాగమనే పరిస్థితి కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వము ఇలా పౌర హక్కుల దినం పేరుతోటి అందరికీ ఒక అవగాహన కలిగించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ 56 కుటుంబాలు ఉంటాయి. ఈ 56 కుటుంబాలలో 25 కుటుంబాలకు సెంటు భూమి లేని పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత తీసుకొని భూమి లేని పేదలందరికీ 2-3 ఎకరాల భూమి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక్కొక్క ఇంట్లో 2 కుటుంబాలు 3 కుటుంబాలు కాపురాలు చేస్తూ ఉన్నారు. ఇంకా 18 మందికి ఇండ్లు లేవు, ఇండ్ల స్థలాలు లేవు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని వీళ్ళందరికీ కూడా ఇండ్ల స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇంకా పెన్షన్ సమస్య ఉన్నది, ఉపాధి సమస్య ఉన్నది. అదేవిధంగా ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అనేది ఒక ప్రైవేట్ ఇంట్లో ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా ఉపాధి పనికి పోయి పెన్షన్ తీసుకోవడానికి, ఉపాధి డబ్బులు తీసుకోవడానికి ఆ పోస్ట్ ఆఫీస్ కాడికి పోతే ఆ ఇల్లామే వివక్షత చూపిస్తున్న పరిస్థితి ఉంది. వెంటనే అది మార్చాలి. ఆమె వివక్షత చూపిస్తున్న ఆమె మీద చర్య తీసుకోవాలి. నూతన భవనం కూడా పోస్ట్ ఆఫీసు నిర్మాణం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ దళితవాడలో ఇంకా ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉన్నది, సీసీ రోడ్డు పైకి అయింది, కమ్యూనిటీ హాల్ కిందికి అయింది.
అందులోకి పోయే పరిస్థితి లేదు. నూతన భవనం కూడా నిర్మాణం చేయాలనేది ప్రభుత్వాన్ని మేము కోరుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సమస్యలను ప్రభుత్వము వెంటనే దళితులకు సంబంధించిన ఈ ఆర్థికపరమైన సామాజికపరమైన సమస్యలు పరిష్కారం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భీమనగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించిన దాంట్లో ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. సమాజ సేవలో ముందుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవ అభినందనీయమని లయన్స్ క్లబ్ నల్గొండ జిల్లా మాజీ గవర్నర్ తీగల మోహన్ రావు తెలిపారు. సోమవారం వలిగొండ రోడ్లో గల లయన్స్ భవనం నందు నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవ 11వ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని మోహన్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ముఖ్యంగా విద్య, వైద్య, పర్యావరణ పరిరక్షణ, పేద విద్యార్థులకు సహాయం వంటి రంగాలలో లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయని కొనియాడారు. సమాజ సేవలో ముందుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవలు అభినందనీయమని లయన్స్ క్లబ్ నల్గొండ జిల్లా మాజీ గవర్నర్ తీగల మోహన్ రావులు తెలిపారు. సోమవారం వలిగొండ రోడ్డులో గల లయన్స్ భవన్ నందు నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవ 11వ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని మోహన్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ముఖ్యంగా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, పేద ప్రజలకు, విద్యార్థులకు సహాయం వంటి రంగాలలో లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని కొనియాడారు. లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో విస్తరించి 15 లక్షల సభ్యులతోటి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని చౌటుపల్లో ఉచిత కంటి ఆసుపత్రి నిర్మించి 10 సంవత్సరాలుగా వేల మందికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించడం, జిల్లాలోనే మంచి గుర్తింపు పొందడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఎండి ఆతార్ పాషా, కార్యదర్శి దాచపల్లి రాజు, కోశాధికారి బత్తిని లఘులను లయన్స్ క్లబ్ ఫస్ట్ వాయిస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కోడె సతీష్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. లయన్స్ క్లబ్ చౌటుపల్ సేవా క్లబ్లో సభ్యులుగా ఉండడం ఎంతో అదృష్టమని మోగుదాల పావని మాట్లాడుతూ అన్నారు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలనే సేవాభావంతో పనిచేస్తున్న ప్రతి సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దాచపల్లి ప్రకాష్ గుప్తా, పోలోజు శ్రీనివాసచారి, గోషిక కరుణాకర్, మోగుదల రమేష్, బాచుపల్లి రవీందర్, తిరందాస్ జగన్నాథ్, సిలివేర మంగయ్య, ఉప్పు ఆంజనేయులు, నాంపల్లి రమేష్, కొసనం రామ్రెడ్డి, కాసుల వెంకటేశం, కటకం ప్రశాంత్, కామిశెట్టి చంద్రశేఖర్, తిరుమల రెడ్డి, గోపగోని లక్ష్మణ్, దాచపల్లి శ్రీను, భాస్కర్ రెడ్డి, ఫానిందర్, పోలోజు రాజు, శ్రీనివాసచారి, మనం రాజు, వేముల నరసింహ, సత్యనారాయణచారి, కామిశెట్టి భాస్కర్, అనిల్, ప్రతాపరెడ్డి, సంపూర్ణాచారి పాల్గొన్నారు. చేస్తే ఖచ్చితంగా అది కూడా ఒక బెస్ట్ క్లబ్లో ఏర్పడి ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఏ సర్వీస్ చేయకపోతే నాకు పోతుంది. కాబట్టి దాన్ని పోకుండా కాపాడాల్సిన బాధ్యత ఒలిగొండ లేక అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒక 2-3 యాక్టివిటీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టండి. మీ క్లబ్ చేసే ప్రోగ్రామ్ వాళ్ళని కష్టపడి దాన్ని తీసుకొని రమ్మనండి. 2 పేర్లు వస్తాయి, తప్పేం లేదు. సర్వీస్ ఎక్కడైనా చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అలా చేయాలని కూడా కోరుకుంటూ ఈ క్లబ్ గురించి ఏం ఆన్లైన్లో కూడా ఎక్కడ కూడా మోడల్ క్లబ్ నటపల్లి గారు ఏ కార్యక్రమం చేసినా జిల్లాలో ఏడ మీటింగ్ అయినా కూడా ఏడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయినా కూడా ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఈ క్లబ్ గురించి ఇయర్ ఫస్ట్నే క్లబ్ 100% డ్యూస్ కలెక్షన్ చేస్తుంది. ఫస్ట్ డ్యూస్ కట్టేది చౌటుపల్లి సేవ అని రూరల్ క్లబ్ అయినా కూడా ఖచ్చితంగా ఈ పాటిస్తారు. రెగ్యులర్ మీటింగ్స్ పెట్టేది కూడా చౌటుపల్లి సేవ. చాలా క్లబ్లు లేదు, ఖమ్మంలో అయితే ఒకటి కూడా పెట్టాడు. నల్గొండ పెడతాం, నల్గొండ రెగ్యులర్గా పెడతారు. ఇక్కడ ఉన్న రూరల్ క్లబ్లో కూడా
ఇంక్లూడింగ్ మార్కులతో సహా కూడా 100% ప్రతి నెల మీటింగ్ పెట్టే ఆస్కారం లేదు. 6 7 8 మీటింగ్లు పెట్టాము. కానీ చౌరపల్లి సోమవారం 12 మీటింగ్లు పెడతా ఉంది. చక్కగా బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం చేపట్టిన భూ పోరాటంలో భాగంగా జూలై 2న చలో ఉప్పల్ బగాయత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవితమ్మ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేనావత్ శివానాయక్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం చేపట్టిన భూ పోరాటంలో భాగంగా జూలై 2న చలో ఉప్పల్ బగాయత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేనావత్ శివానాయక్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఉద్యమకారుల త్యాగాలను విస్మరించిన తీరు దురదృష్టకరమని పేర్కొంటూ ప్రభుత్వం తక్షణమే స్పందించి డిమాండ్లను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బండారి మహేందర్ ముదిరాజ్, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ బండారి మహేందర్ ముదిరాజ్, నాగార్జున సాగర్ ఇన్ఛార్జ్ బాలు నాయక్, జాగృతి దేవరకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ లకుమారపు మల్లయ్య, వీరేష్, రమేష్ నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 250 గజాలు భూమి ఇస్తారని చెప్పి గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు కాలయాపన చేసింది. తర్వాత మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మేము ఉద్యమకారుల వరకే పనిచేస్తామని చెప్పి కొద్దిసార్లు చెప్పి కాలం గడపజేసి ఈ మధ్యన ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి రూపు లేదు, మాకు లేదు. ఏంటంటే కేశవరావు గారి మీటింగ్ కానీ తర్వాత దానికి ఉద్దేశం లేదు. ఎందుకంటే అప్పుడు కార్యకర్తలు చాలామంది ఫోటోలు లేవు, లేదా పేపర్లలో లేవు. ఇప్పుడు ఏదో ఒక పెట్టి వాళ్ళందరినీ తగ్గిస్తూ చూస్తున్నాం. మాకెందుకంటే ఉద్యోగంలో ఉంటున్నాం కానీ మా ఖచ్చితంగా అక్క ఆధ్వర్యంలో మేము జూలై 2న భూ పోరాటం జరుగుతాయని బోధించి మేమందరం అక్కతో పాటు కలిసి ఖచ్చితంగా మాకు 250 గజాల భూమిని ఖచ్చితంగా ఎక్కువ ఇవ్వాలని, 28,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, తర్వాత విద్యుత్ కార్డు ఇవ్వాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. మాతో పాటు అక్క ఖచ్చితంగా ఈ జనసేన దగ్గర పిలిపించుతో దేవకొండ నియోజకవర్గం, శాఖ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు అందరూ రావాలని, ఉద్యమకారులు కూడా రావాలని, మరి ఇప్పటి వరకు ఎంతో ఓపికతో ఉంటే మేము చేస్తున్నాం. ఈ ఓపికను మాకు 250 గజాలు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 250 గజాలు ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. అందుకోసమే మన ఉప్పల్లోని బగాయత్లో 350 ఎకరాల భూమి ఉంది కాబట్టి అక్కడ మన ఉద్యమకారులకు దాదాపుగా 1200 మంది మన తెలంగాణ కోసము బలిదానం ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి 250 గజాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని సంఘాలు, అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు, మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున జూలైలో 2వ తారీఖు బగాయత్లో అక్కడ భూ పోరాటం చేయబోతున్నాము. మన కవితక్క గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున అందరూ వచ్చి వాళ్ళని ఏ విధంగా అయితే నెలకి 25,000 పింఛన్ ఇస్తామని చెప్పారు గత ప్రభుత్వము, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళకి బస్ పాస్ కూడా ఫ్రీ ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి మన రైల్వేలో కూడా దాదాపుగా 50% రాష్ట్ర ప్రభుత్వము ఉద్యమకారులకు ఇస్తున్న హామీని అమలు చేయమంటున్నాం. మేము 250 గజాలు కానీ తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా మమ్మల్ని గుర్తింపు ఇవ్వాలి. ఆ గుర్తింపునిస్తూ
మాకు ఆరోగ్యరీత్యా హెల్త్ కార్డు ఇవ్వాలి. అలాగే ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి 250 కోట్లు కేటాయించాలని డిమాండ్తో ఇవాళ చలో బాగాయ జూలై 2 తారీఖు నాడు పెద్ద ఎత్తున ఉద్యమకారులందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు అండగా కవితక్క గారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన మరి అధినేత్రి గారు మాకు ఉద్యమకారులకు అండగా ఉంది కాబట్టి మాకు మద్దతుగా మరి వస్తున్నందుకు, కార్యక్రమాలు చేపడుతున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరూ రావాలని కోరుతా ఉన్నాం. అలాగే మాకు బస్ పాసులు కూడా ఫ్రీగా ఇవాళ ఉద్యమం పేరు మీద రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు నిధులు, నీళ్లు, నియామకాలు ఎక్కడ పోయినాయి ఇవన్నీ ఇవాళ 10 సంవత్సరాలు ఆలయకుడు గతం చేస్తే ఈ 2 సంవత్సరాల కాలం నల్గొండ జిల్లా. నల్గొండ అంటే ఉద్యమాల్లో పొట్టిగడ్డాలంటారు. ఈ నల్గొండ నుంచి ఎంతో మంది అమరులు వాళ్ళ త్యాగాలు, వాళ్ళ ప్రాణాలు బలిదానాలు ఇచ్చి మరి ఎంతోమంది ఉద్యమకారులు ఉద్యమంలో పాల్గొని ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ఉద్యమంలోనే మనం సాధించుకున్నామన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈ సాధించుకున్న తెలంగాణలో మనకి గత ప్రభుత్వం 9-10 ఏళ్ల పాలన ఉద్యమకారులు కూడా ఎటువంటి న్యాయం సరిగ్గా చేయలేదు. అలాగే ఏ ఉద్యమకారు కుటుంబాలకు కూడా గుర్తించి ఎటువంటి ప్రయోజనం చేయలేదు. మరి అమరులకు కూడా అమరుల కుటుంబాలకు కూడా అందరికీ ప్రతి కుటుంబం న్యాయం చేయలేదు. కాబట్టి వారితో పాటు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వారి మేనిఫెస్టోలో దాదాపు వాళ్ళ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాలు జాగా ఇస్తామని, మరి 28,000 పెన్షన్ ఇస్తామని, మరి గుర్తింపు కార్డు ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో ఆ రోజు పెట్టి ఎలక్షన్కి వచ్చిండు. మా ఉద్యమకారులు అలాగే అమరవీరుల కుటుంబాలందరినీ మోసం చేసి ఈరోజు గద్దెల కూర్చున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఏదైతే 250 గజాలు ఇస్తామని ఖచ్చితంగా ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటం చెలో ఉప్పల్ బగాయత్తి జూలై 2వ తారీఖు మా తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితక్క గారు పిలుపునిచ్చారు. వీరు ఇచ్చిన హామీలని ఖచ్చితంగా నెరవేర్చాలని, లేని పక్షాలు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మెడలు వచ్చి ఈ 250 గజాలు ఖచ్చితంగా ఇప్పిస్తామని ఈ భూ పోరాటానికి నాంది పలికి జూలై 2వ తారీఖున ఏదైతే భూ పోరాటం జరుగుతుందో దానికి దేవరకొండ నుంచి మరియు నాగార్జున సాగర్ నుంచి 2 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున ఉద్యమకారులు మరియు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడిగ మరియు సీతారాంపుర గ్రామాలలో నూతన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఎన్నుకున్నారు. సీతారాంపుర గ్రామశాఖ అధ్యక్షునిగా బోరం వెంకటరెడ్డి, ఉపాధ్యక్షునిగా మొగిలిపాక రామనర్సయ్య, యువజన సంఘం అధ్యక్షునిగా చెన్నూరి గోపికృష్ణ, ఎస్సీసెల్ అధ్యక్షుడు మల్లెపాక మదన్ మోహన్, మరిపడిగ గ్రామ నూతన అధ్యక్షునిగా కొండబోయిన నర్సయ్య, ఉపాధ్యక్షునిగా బోయిని సోమయ్య, కార్యదర్శిగా బోయిని అశోక్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడిగ మరియు సీతారామపురం గ్రామాలలో నూతన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఎన్నుకున్నారు. సీతారామపురం గ్రామశాఖ అధ్యక్షునిగా బోరం వెంకటరెడ్డి, ఉపాధ్యక్షునిగా మొగిలిపాక రామనర్సయ్య, యువజన సంఘం అధ్యక్షునిగా చెన్నూరి గోపీకృష్ణ, ఎస్సీసెల్ అధ్యక్షుడు మల్లెపాక మదన్ మోహన్, మరిపడిగ గ్రామ నూతన అధ్యక్షునిగా కొండబోయిన నర్సయ్య, ఉపాధ్యక్షునిగా బోయిని సోమయ్య, కార్యదర్శిగా బోయిని అశోక్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇమ్మడి దశరథ గుప్తా పాల్గొని మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యాలను నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిల సహకారంతో ఈ మండలాన్ని అభివృద్ధి తీసుకుపోతామని హామీ ఇచ్చారు. తక్షణమే గ్రామాలలో బీటీ రోడ్ల పనులను ఏర్పాటు చేసి ఉత్తమ మండలంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామపురం గ్రామ సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న, ఉప సర్పంచ్ మల్లెపాక నరేష్, మరిపడగ గ్రామ సర్పంచ్ గూడెప్ కుమార్, 2 గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామశాఖ అధ్యక్షుడిగా కొండబోయిన నర్సయ్య గారు, ఉపాధ్యక్షుడిగా బోయిని సోమయ్య.
గ్రామ సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న గారు, మన ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మన మహిళలు, మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, సీనియర్లకు, వార్డు మెంబర్లు, ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఇవాళ ప్రమేయం లేకుండా మీరందరూ వాస్తవానికి కూడా నాకు ఇంత పని ఉన్నా ఇంత ఆదరైనందుకు కార్యకర్తలకు నాకు చాలా సంతోషం. ఇవాళ ఒక అధ్యక్షుని ఎన్నుకుని కాబట్టి ఎవరిని అనవద్దు. మనం చుట్టుపక్కల ఎమ్మెల్యే చూసుకుంటే మన ఎమ్మెల్యే సైకిల్ ప్రయాణం చేసి ఒక అన్నదాతను కూడా కళ్ళాల కాడికి పోయి సమస్యలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన 250 గజాల స్థలాలను వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో జూలై 19న ఉప్పల్ బగాయత్లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందాటి మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు మరియు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని, ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన 250 గజాల స్థలాలను వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో జూలై 19న ఉప్పల్ బగాయత్లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందడి మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు మరియు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని, ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఉద్యమకారుల హక్కులను కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగం, రైతుల సమస్యలు, మహిళల సమస్యలు, ఉద్యమకారుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. జూలై 19న జరిగే కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ నాయకులు గోపాల్, విజయ్, వెంకటేష్, మహేష్, సురేష్, మనోహర్ పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం, తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు గత ప్రభుత్వం చేసిన మోసాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన తెలంగాణ రక్షణ సేన పార్టీ కవితమ్మ ఈరోజు నిరుద్యోగులకు, యువతకు, మరి ఈ యొక్క ఉద్యమకారులకు భూ పోరాటం చేసి ప్రతి ఒక్క ఉద్యమకారునికి 250 గజాల స్థలం ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి పరిస్థితిగా తెలంగాణలో అవపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను అడ్డుపెట్టుకుని గెలిచి ఇలా వాళ్ళకు 250 గజాల స్థలాన్ని, హెల్త్ కార్డులను, వాళ్లకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పేసి మోసం చేసినటువంటి పరిస్థితి ఇలా అవపడుతున్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ రక్షణ సేన పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటుందని చెప్పి ఈరోజు కవితమ్మ తలపెట్టబోయే ఉప్పల్ బగాయి జూలై 2న ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఆక్రమించాలని చెప్పేటువంటి పరిస్థితిగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇలా కవితమ్మ తీసుకున్న నిర్ణయం తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇలా సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని చెప్పేసి కవితమ్మ తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే నిరుద్యోగ సమస్య, రైతు సమస్య, ఇలాగ ప్రతి సమస్య మీద తీసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అవ్వబడుతుంది. ఇలా ప్రతిపక్షం ఉందా అంటే ప్రతిపక్షం లేని పరిస్థితి అవ్వబడుతుంది. ఇలా కాంగ్రెస్ ప్రత్యామ్నాయ పార్టీ తెలంగాణ రక్షణ సేన పార్టీ. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాలతో పాటు వాళ్ళకి ఇంటి నిర్మాణం
మరియు పెన్షన్ విధానం, హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పేసి కవితమ్మ నిర్ణయించింది. కాబట్టి రేపు జరగబోయే జూలై 2న ఉప్పల్ బగాయత్కు భూమిని ఆక్రమించుకోవడానికి, ప్రతి ఒక్క ఉద్యమకారునికి 250 గజాల స్థలాన్ని ఆక్రమించుకోవడానికి రేపు సత్యాగ్రహం దీక్ష మొదలు పెడుతున్నాం. రేపు ధర్నా చేస్తున్నాం. అక్కడ ప్రతి ఒక్క ఉద్యమకారునికి 250 గజాల స్థలం ఇవ్వకపోతే అక్కడే ఉండి వాళ్ళకి ఇప్పించేంత వరకు మేము అక్కడే ఉండి పోరాడడం అని చెప్పి సమయంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, మోసాలు, కుట్రాలు గత ప్రభుత్వాలు ప్రభుత్వాన్ని చూస్తున్నాం, కనిపెడుతున్నాం, అందరూ చూస్తున్నటువంటి పరిస్థితులు అవ్వబడుతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుంటే ఇలా అప్పుల పారైన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇలా అన్ని రంగాల్లో, అన్ని సెక్టార్లలో అందరూ ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. అలా అన్ని సమస్యల మీద తెలంగాణ రక్షణ సేన పార్టీ ఉంటుంది. ఆ సమస్యలను లేవనెత్తి మరి ఇలా ఫైట్ చేసినటువంటి పరిస్థితి ఇలా కవితమ్మ ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ నిరుద్యోగులకు, యువతకు, రైతులకు, మహిళలకు, ఇలా ఉద్యమకారులకు, మోసపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మోసపోయారో అంతమంది మోసపోయిన వారందరికీ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఉందని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దేవరకొండ తాలూకా చేనేత కార్మికుల సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల అధికారి నామభాస్కర్ కార్యాలయంలో సోమవారం నాడు విడుదల చేశారు. జూలై 2, 3, 4 తేదీలలో నామినేషన్ స్వీకరణ, 5న స్క్రూతేను, 6న ఉపసంహరణ, ఎన్నికల గుర్తుల కేటాయింపు, 10వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి తెలిపారు. దేవరకొండ తాలూకా చేనేత కార్మికుల సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల అధికారి నామా భాస్కర్ కార్యాలయంలో సోమవారం విడుదల చేశారు. జూలై 2, 3, 4 తేదీలలో నామినేషన్స్ స్వీకరణ, 5వ తేదీన 6వ తేదీ ఉపసంహరణ, ఎన్నికల గుర్తులు కేటాయింపు, 10వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి తెలిపారు. మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. 9 మంది కమిటీ ఎన్నికకు 431 సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ఎన్నికల అధికారి దేవరకొండ చేనేత సహకార సంఘానికి ఎన్నికల నిర్వహణకు గాను స్టేట్ ఎలక్షన్ అథారిటీ వాళ్ళు 23వ తారీఖున ఉత్తర్వులు ఎన్నికల నిర్వహణ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రొసీడింగ్స్ ప్రకారం 29వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 2, 3, 4 తారీఖులలో నామినేషన్స్ సభ్యుల నుండి స్వీకరించడం జరుగుతుంది. ఆ తర్వాత 5వ తారీఖున స్క్రూటినీ చేయడం జరుగుద్ది. ఆ తర్వాత నామినేషన్స్ ఉపసంహరణ 6వ తారీఖున జరుగుతాయి. 6వ తారీఖు సాయంత్రం నామినేషన్స్ వేసిన ఫైనల్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించడం జరుగుతుంది. ఆ తరువాత ఎన్నికలు 10వ తారీఖు ఉదయం 7 నుంచి 1 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికల అనంతరం కౌంటింగ్ కూడా మేము నిర్వహించి ఫైనల్ లిస్ట్ ప్రకటించడం జరుగుతుంది. ఈ సభ్యులు ఈ నామినేషన్ వేసే అభ్యర్థులు షెడ్యూల్ కులాల అభ్యర్థులకు 500 రూపాయలు నామినేషన్ ఫీ, అదేవిధంగా బీసీ కులాల అభ్యర్థులకు 750 రూపాయలు, అదేవిధంగా ఓసీ క్యాస్ట్ అభ్యర్థులకు 1000 రూపాయలు నామినేషన్ ఫీజుగా స్వీకరించడం జరుగుతుంది. ఈ సంఘంలో 431 మంది సభ్యులు ఉన్నారు. 331 మంది పురుషులు కాగా 100 మంది సభ్యులు స్త్రీలు ఉన్నారు. ఈ జనరల్ కేటగిరీలో 7 మెంబర్స్ నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 7 సీట్లకు గాను మహిళలకు 2 సీట్లకు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ 9 మంది సభ్యులు కలిసి చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ సంఘ పరిధిలో 64 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 64 గ్రామ పంచాయతీలకు సంబంధించిన అభ్యర్థులు ఈ ఎన్నికలలో పాల్గొనడం జరుగుతుంది, ఓటింగ్లో పాల్గొనడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని గడ్డం అనూప్ రెడ్డి తెలిపారు.
కన్గల్ మండలం జి ఎడవెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కన్గల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గడ్డం అనూప్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి ప్రభుత్వంలో మదనపురం నుంచి దూరపల్లి వరకు బస్సు సౌకర్యం కల్పించాలని మదనపురం గ్రామస్తులు వెళ్తే అనుచిత మాటలు మాట్లాడి వారిని వెళ్లగొట్టిన విషయం మర్చిపోయినట్టుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని గడ్డం అనుపమారెడ్డి తెలిపారు. కనగల్ మండలం జి ఎడవెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కనగల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి ప్రభుత్వంలో మదనాపురం నుంచి దూరపల్లి వరకు బస్సు సౌకర్యం కల్పించాలని మదనాపురం గ్రామస్తులు వెళ్తే అనుచిత మాటలు మాట్లాడి వారిని వెళ్ళగొట్టిన విషయం మర్చిపోయినట్టుంది. ఆ సమయంలో గ్రామస్తులందరూ కలిసి మట్టి రోడ్డు నిర్మించుకోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మదనాపురం నుంచి దూరపల్లి వరకు రోడ్డు నిర్మాణం చేయించిన విషయం అందరికీ తెలిసిందేనని ఆయన తెలిపారు. కనగల్ మండలానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొని వచ్చి మండల అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి వెంకటరెడ్డి అని పేర్కొన్నారు. నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. మంత్రి వెంకటరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పర్సనబోయిన వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొరివి శంకర్, పిఆర్ఓ పోలే విజయ్ కుమార్, పోలే లింగయ్య, రాంబాబు, ఉపేందర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఎడవెల్లి గ్రామాన్ని సందర్శించారు. చాలా సంతోషం. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు అధికార పక్షం, కంచర్ల భూపాల్ రెడ్డి గారు ప్రతిపక్షం, ఇద్దరు కలిసి ప్రజల బాగోగులు, ప్రజల మంచి కొరకు పనిచేయాల్సిన అవసరం ఉన్నది. సరే, భూపాల్ రెడ్డి గారు ఎడవెల్లి గ్రామాన్ని సందర్శించి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అది ఏ విధమైన ఆరోపణ అంటే, అధికార పార్టీ వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, ఓడిన వాళ్ళను అధికార పార్టీకి చెందిన వాళ్ళు దౌర్జన్యాలు చేసి అనే మాట మాట్లాడి, సరే అది కూడా ఓకే. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతగాని కోమటిరెడ్డి అనే వ్యాఖ్యలు చేశాడు. చేతగాని కోమటిరెడ్డి అనే వ్యాఖ్యలు చేశాడు. అయ్యా భూపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు చేతగాని వ్యక్తే. మదనాపురం నుంచి దూరపల్లి స్కూల్ బస్సు కావాలని మదనాపురం గ్రామస్తులంతా వచ్చి అడిగితే, అయ్యిన్నాడు అవుతుంది, ఉరికి రాగానే అవుతుందా అనండి అంటే, వాళ్ళు ఇంటికో 1000 రూపాయలు 2000 రూపాయలు చేసుకొని బస్సు నడుస్తూ తాత్కాలికంగా రోడ్డు చేసుకున్నారు. అదే రోడ్డును కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారం వచ్చిన 6 నెలల లోపట 1,60,00,000 రూపాయలతో సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. అవునండి, మీరు చెప్పిన విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతగాని వ్యక్తి కాబట్టి ఆ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. మీ బంధువు దహనానికి, శవదహనానికి పాత చెరువు కింద నుంచి వచ్చి మోకాల్లో గుంతలల్లో వచ్చి నెల రోజుల లోపల సీసీ రోడ్డు వేస్తా అని పోయి చేతనైన భూపాలరెడ్డి ఏడికి పోయిన చేతనైన భూపాలరెడ్డి అదే రోడ్డును కోమటిరెడ్డి వెంకటరెడ్డి 40 లక్షల ఎన్ఆర్జీఎస్ నిధుల కింద వెంబడే శాంక్షన్ చేయించి ఆ సీసీ రోడ్డు వేయటం జరిగింది. అదేవిధంగా దానికి కంటిన్యూస్గా పెద్దపొలం కాడికి, పెద్దపొలం బాటకు 1,60,00,000 రూపాయలతోటి నిధులతోటి సీసీ రోడ్డు వేయటం జరిగింది. అదేవిధంగా ఇంకో ప్యారలల్ రోడ్డు 10 లక్షల రూపాయలతోటి మినరల్ ఫండ్ కింద వేయడం జరిగింది. నువ్వు ఎడబైనవు భూపాల్ రెడ్డి గారు, చేతగాని వ్యక్తే ఈ పనులన్నీ చేసిండు. చేతగాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ పనులన్నీ చేయటం జరిగింది. 3 సంవత్సరాలు ఎడవెల్లి ప్రాజెక్టుకు అలుగు గండి పెడితే దట్స్కుష దిక్కు దివానం లేదు, రైతులకు నీళ్లు లేవు, ఎడవెల్లి ఊళ్ళో తాగునీటి సమస్య ఉండే.
ఆ గండి వేస్తే ఆ సమస్య తీరే పరిష్కారం ఉండే. అయ్యా చేతనైన భూపాల్ రెడ్డి ఏడికి పోయినావు? చేతగాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ₹1 కోటి నిధులతో ఆ పనులు చేయడం జరిగింది. అదేవిధంగా వాగులకు పోయే బాట ₹10 లక్షలతో నీకు ఎన్నో రకాలుగా మొరబెట్టుకుంటే ఇంత శంఖం చేయలేదు చేతనైన భూపాల్ రెడ్డి గారు. చేతగాని వెంకటరెడ్డి ఆ పని చేయడం జరిగింది. నీ విషయంలో మరి చేతనైంది ఏందో చేతగాంది ఏందో జర సంస్కరించుకోవాల్సిన అవసరం నీకు చాలా ఉన్నది భూపాల్ రెడ్డి గారు. వచ్చి నీకు నోరు ఉంది కదా అని ప్రతి విషయం నువ్వు చేతనైన పనులు ఏం చేసినావు? ఎడవెల్లికి నువ్వు ఎమ్మెల్యేగా 5 ఏళ్ల కాలం ఉన్నావు, నీ గవర్నమెంట్ 5 ఏళ్ల కాలం ఉన్నది, మొత్తం 10 సంవత్సరాలు మీ టీఆర్ఎస్ పాలన ఉంది. మీరు చేసిన కార్యక్రమాలు ఏందో చెప్తే ఈ 2 సంవత్సరాల మంత్రి గారు వచ్చినాక మేము చేసిన కార్యక్రమాలు చెప్తాం. జనములా దేనికైనా సై 5 లక్షల రూపాయలతోటి 100 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. 5 లక్షల 100 ఇండ్లు అంటే 5 కోట్ల రూపాయలు ఈ ఊరికి మేము బెనిఫిట్ ఏం చేయబడి. అదే చేతగాని వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వేం చేసావయ్యా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎడవరికి ఒక్క ఇల్లు అయిన ఇచ్చినావా చేతనైన భూపాల్ రెడ్డి? మేము క్వశ్చన్ చేస్తున్నాం. చేతనైన భూపాల్ రెడ్డి గారు నువ్వు ఎన్ని ఇండ్లు ఇచ్చినావు భూపాల్ రెడ్డి గారు? మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నది. ఎంతమంది దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినావు భూపాల్ రెడ్డి గారు? చేతనైన భూపాల్ నిరుపేదలకు సహాయాన్ని అందించేందుకు లయన్స్ క్లబ్ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించాలని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ మదన్ మోహన్ రేపాల అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట కంటి ఆసుపత్రి ఆవరణలో 75 లక్షలతో నిర్మించిన నూతన భవన పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాచర్ల లక్ష్మీకాంతారావు మెమోరియల్ లయన్స్ విజన్ ఐ కేర్ సెంటర్ను కూడా ఘనంగా ప్రారంభించారు. నిరుపేదలకు సహాయాన్ని అందించేందుకు లయన్స్ క్లబ్ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించాలని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ మదన్ మోహన్ రేపాల అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట కంటి ఆసుపత్రి ఆవరణలో 75 లక్షలతో నిర్మించిన నూతన భవన పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాచర్ల లక్ష్మీకాంతారావు మెమోరియల్ లయన్స్ విజన్ ఐ కేర్ సెంటర్ను కూడా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సామాజిక సేవే లయన్స్ క్లబ్ లక్ష్యమని అన్నారు. వివిధ లయన్స్ క్లబ్ల ద్వారా పేదల కొరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే లయన్స్ క్లబ్లకు మరింత మంచి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట కంటి ఆసుపత్రి ద్వారా రికార్డు స్థాయిలో ఓపీలు చూడడం, సర్జరీలు చేయడం గర్వకారణమని ప్రశంసించారు. 2025-26 సంవత్సరంలో 37,518 ఓపీలు, 2,384 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించడం పట్ల అభినందించారు. మరిన్ని వైద్య సదుపాయాలను కల్పించేందుకు సహకరిస్తామని తెలిపారు. అనంతరం ఈ వేడుకలకు హాజరైన అతిథులను ఘనంగా సన్మానించారు. నామవరం గ్రామం నుండి వచ్చిన 30 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ దోసపాటి గోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పాల రాజేంద్ర ప్రసాద్, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మీలా మహాదేవ్, సెక్రటరీ రాచర్ల కమలాకర్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2 గుడిపూడి వెంకటేశ్వరరావు, లయన్స్ క్లబ్ సూర్యాపేట అధ్యక్షులు మిర్యాల సుధాకర్, కొండా సంతోష్, ట్రస్ట్ బోర్డు సభ్యులు బండారు రాజా, మరుశెట్టి లక్షాది, కక్కిరేని చంద్రశేఖర్, చల్లా లక్ష్మీకాంత్, ఈగా దయాకర్, రాచకొండ శ్రీనివాస్, యామా ప్రభాకర్, డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ నితీష్, మేనేజర్ మల్లికార్జున్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. నల్లగొండలో ఎంపీ రఘువీరెడ్డి నూతన క్యాంపు కార్యాలయం ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న మద్యంపై ఎక్సైజ్ శాఖ అధికారులు గట్టి నిఘా. భారీగా పట్టుబడ్డ మద్యం బాటిళ్లు. ప్రజల దీవెనలతో సీఎం సభ విజయవంతం. ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలను మానుకోవాలి అన్న డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత. హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీరాయిలయ్య. ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన మారని దళితుల అగర్వాల్ వివక్షత పోదు, ఉన్న చట్టాలు అమలు కావు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ డిమాండ్. చౌటుప్పల్ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం. నల్గొండ జిల్లా మాజీ గవర్నర్ తీగల మోహన్ రావు వెల్లడి. జూలై 2న చలో ఉప్పల్ బగాయత్ కు భారీగా తరలిరండి. ఉద్యమకారుల సభ విజయవంతం చేయండి. గూండాల మండలంలోని గ్రామాలలో నూతన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఎన్నిక. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థల హక్కు సాధన కోసం జూలై 19న ఉప్పల్ బగాయత్ లో భారీ నిరసన సభ. పెద్ద ఎత్తున పాల్గొంటున్న ఉద్యమకారులు. దేవరకొండ చేనేత సహకార సంఘం ఎన్నిక నగర షెడ్యూల్ విడుదల. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం. గనగల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గడ్డం అనూప్ రెడ్డి ఫైర్. సామాజిక సేవే లయన్స్ క్లబ్ లక్ష్యం. ఘనంగా లయన్స్ కంటి ఆసుపత్రి నూతన భవన పూజ. రాచర్ల లక్ష్మీకాంతారావు మెమోరియల్ లయన్స్ విజన్ ఐ కేర్ ను ప్రారంభించిన లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ మదన్ మోహన్ రేపాల. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.